వ్యూవర్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటీవలి కాలంలో 2025ని తన అత్యంత బలహీనమైన బాక్సాఫీస్ సంవత్సరాల్లో ఒకదానిగా ఎదుర్కొంటోంది. ఇది ఎంత పెద్ద మార్పో అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి 2024ని గుర్తు చేసుకోవాలి. 2024లో టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో 4 తెలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో 3 సినిమాలు టాప్ 5లో కూడా నిలిచాయి. పుష్ప 2, ది రూల్, కల్కి 2898 AD లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేశాయి. కానీ 2025కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లో కేవలం ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. 2025లో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీరి సినిమాలే అసలు రిలీజ్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ఏడాది ఒక హిందీ సినిమా వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం సినిమా లేదు. పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజీ ఈ ఏడాది టాప్ 10లోకి వచ్చిన ఒకే ఒక్క తెలుగు సినిమాగా నిలిచింది. అయితే ఇక్కడ ఒక కీలక ప్రశ్న వస్తోంది. బాక్సాఫీస్ లో మార్క్ చేయాలంటే తప్పనిసరిగా టాప్ స్టార్లే కావాలా? సమాధానం కాదు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ చూస్తే తెలుగు సినిమా కంటే హిందీ, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాటిలో చాలా వరకు సినిమాలు సూపర్ స్టార్లతో తీసినవే కాదు. డిసెంబర్ మధ్య నాటికి ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది కన్నడ సినిమా కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి కర్ణాటకలో పెద్ద సూపర్ స్టార్ గా పరిగణించకపోయినా ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ లో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. ఖాన్ల స్థాయి స్టార్ కాకపోయినా విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా 800 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి అంటే హిందీ సినిమా సయ్యారా డెబ్యూ నటులతో తెరకెక్కిన దాదాపు 600 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న రణ్వీర్ సింగ్ సినిమా దురంధర్ ఇప్పటికే 500 కోట్లు దాటింది. అండ్ ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా మారే దిశగా దూసుకుపోతోంది. మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి లెజెండ్స్ ఉన్నప్పటికీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా లోకా చాప్టర్ 1 ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే విధంగా కన్నడ యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ 300 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ లో బలమైన ప్రభావం చూపించింది. ఈ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లే రాబట్టాయి. ఈ మొత్తం ట్రెండ్ మనకు ఒక విషయాన్ని క్లియర్ గా చెబుతోంది. సినిమా సక్సెస్ కావాలి అంటే స్టార్ పవర్ ఒక్కటే సరిపోదు. కంటెంట్, కథ, యూనివర్సల్ అప్పీల్ ఉంటే ఏ ఇండస్ట్రీ సినిమా అయినా దేశవ్యాప్తంగా కనెక్ట్ అవుతుంది. స్టార్ కన్నా పెద్దది సినిమా కంటెంట్. ఇప్పుడు బాధ్యత మొత్తం మన దర్శకులు, నిర్మాతల మీదే ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 2025లో తెలుగు సినిమాలు వెనకబడడానికి ఇంకా ఏ కారణాలున్నాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ స్కై డ్రీమ్ టీవీ.